నడమ గుళ్ళకు పోయి దర్శనాలు చేసుకునే భక్తుల కంటే ఆడ వీడియోలు ఫోటోలు తీసుకొని పోయేటోళ్ళే చాలా మంది ఉంటున్నారు. గిట్లా ఉత్తరాఖండ్ రాష్ట్రం కేదార్నాథ్లో కానొచ్చింది ఇది. అగో చూస్తున్నారు కదా, వీడియోలు ఫోటోల కోసం కెమెరాలను పట్టుకొని గుంపుల కమానా జనాలు ఎట్లున్నారో. అయితే 6 నెలల కోమాలక తెరుచుకునే గుడి కాబట్టికి దర్శనం కోసం ఆడికి చాలా మంది భక్తులు పోతుంటారు. అయితే ఇప్పుడు భక్తుల కంటే యూట్యూబర్లే ఎక్కువ పోతున్నారట. కెమెరాలు ఫోన్లు పట్టుకొని రికార్డింగ్లు చేసుకుంటా ఆడున్న భక్తులను మస్తు తిప్పలు పెడుతున్నారని మస్తు గరమైతుండ్రు చాలా మంది. ఇగి ముచ్చట ఆడున్న సర్కారులకు ఎరకయ్యే వరకు గుడి దగ్గర సెల్ ఫోన్లు బ్యాన్ చేసిండ్రు. గుడికి 200 మీటర్ల దూరంలోనే ఫోన్లు పెట్టుకోవాలి. గంతేగాని ఎవరన్నా గుడి దాకా ఫోన్లు పట్టుకొచ్చినట్టయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆఫీసర్లు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు. इसके अलावा ये भी निर्देश दिए जा रहे हैं कि जो चारों धाम है उसके मंदिर परिसर के 200 मीटर के अंतर्गत कोई भी मोबाइल का प्रयोग नहीं करेंगे। चेक पोस्ट पे अब बहुत सख्त चेकिंग की जाएगी। जो भी यात्री बिना रजिस्ट्रेशन के आएंगे उनको यात्रा पे आगे नहीं जाने दिया जाएगा। ఇక అట్లనే దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గంతేగాని రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చి ఆగం కావద్దని సుతం చెప్పుకొచ్చిండ్రు. ఇన్నరు కదా పబ్లిక్ వ్లాగర్స్ పేరు మీద ఫోన్లు పట్టుకపోయి వీడియోలు తీసుకుంటా మీరు ఆగం కాకుండ్రి, ఆడున్నోళ్లను ఆగం చెయ్యకుండ్రి ఏమంటున్నాం. అయినా కండ్ల నిండా దేవుని చూడాల్సిన జాగల కెమెరాలతోని ఫోటోలు తీసుకుంటా టైం పాస్ చేసుడు కరెక్ట్ కాదు కదా మరి.